హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకి గుడ్ న్యూస్ అండి. సరెండర్ లీవ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కుబేర్లోకి అయితే వెళ్ళడం జరిగింది. అన్నీ కాదండి, కొన్ని ట్రెజరీ పరిధిలో. సో ట్రెజరీ వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎవరెవరికి జమ అవ్వబోతున్నాయనే వివరాలు కూడా వీడియో తెలుసుకుందాం. సో అలాగే ఈరోజు జమ అయ్యే బిల్లుల ట్రెజరీ వివరాలు. సో వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సరెండర్ లీవ్లో సమాచారం అండి. సో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మార్చి 31 నాటికి చెల్లిస్తామన్న పెండింగ్ బకాయిలలో కొద్ది మోతాదులు 2 రోజుల నుంచి సరెండర్ లీవ్స్ చెల్లింపులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే అండి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్లు 2021 సంవత్సరానికి సంబంధించినవి పూర్తిగా మరియు 2022 సంవత్సరంలో కొన్ని నెలలకు సంబంధించిన బిల్లు పార్షియల్గా అంటే కొద్దిగా చెల్లింపులు అయితే జరిగాయండి. పూర్తి స్థాయిలో జరగాల్సి అయితే ఉంది. సో ఇందులో భాగంగానే మన మిత్రులు అయితే కామెంట్ చేసి తెలుపుతున్నారు. సో నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి వీరంతా కూడా, ఇంకా ఏపీలో వేరు డిపార్ట్మెంట్ వేరు ప్లేస్ల నుంచి అయితే చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారండి. అయితే తాజాగా ఈరోజు మరికొన్ని బిల్లులు ఈ కుబేర్లోకి వెళ్ళడం శుభవార్త అండి. సో ఇలా వెళ్ళడం వల్ల సో వాటికి మరికొంతసేపట్లో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరిగితే ఈరోజు సాయంత్రానికి పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సరెండర్ లీవ్ బిల్స్ విషయానికి వచ్చినట్లయితే 2022 మే నెల వరకు పెట్టిన సరెండర్ లీవ్ బిల్స్ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయింది. ఈరోజు అమౌంట్ అయితే జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంలో టీచర్స్ 2022 మేలో పెట్టిన ఈఎల్స్కి ఎర్నడ్ లీవ్స్కి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినవండి. సో మనకు ఒక మిత్రుడు అయితే అడుగుతున్నా అండి, రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. సో ఆయన ఎర్నడ్ లీవ్స్ అయితే ఎక్కువ అమౌంట్ అయితే ఉంది. వైజాగ్ అనుకుంటా అతను. సో విజయవాడ నుంచి. సో ఎర్నడ్ లీవ్ సంబంధించిన ఎక్కువ అమౌంట్ అయితే ఉంది, పెండింగ్ ఉంది. సో అవి ఎప్పుడు చెల్లింపులు జరుగుతాయి అది కూడా అతను 2023 అని చెప్పాడండి. సో ఇక 22 అనేది అంటే 2022 వరకు గల సరెండర్ లీవ్స్ కానీ ఎర్నడ్ లీవ్స్ కానీ జమ అయిన తర్వాత అవి అవుతాయనైతే ఆశిద్దామండి. సో త్వరగా పెండింగ్ బిల్ అన్ని జమ అవ్వాలని అయితే కోరుకుందాము. సో ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ ఏవైతే అలాట్ అయ్యాయో అవన్నీ కూడా జమ కావడం జరుగుతుందండి. అదేవిధంగా నంద్యాలలో దొర్నిపాడు మండలంలో టీచర్ సంబంధించి 2022 మే నెలలో పెట్టిన ఈఎల్స్కి అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినదండి. సో బ్యాచ్ నెంబర్ 0గా అలాట్ అయింది. సో ఎర్నడ్ లీవ్ అండి అలాట్ అయింది బ్యాచ్ నెంబరు, అది 2022 మే నెల సంబంధించి. సో అవి మరి కొద్దిసేపట్లో జమ అవ్వడం జరుగుతుంది. ఇక 2022 ఏప్రిల్లో పెట్టిన సరెండర్ లీవ్ బిల్స్ ఈ కుబేర్లోకి వెళ్ళాయి. ఇది గుడ్ న్యూస్ అండి. అవి కూడా త్వరగా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఈరోజు సాయంత్రం వరకు అయితే జమ అవ్వడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో 3,000 కోట్ల రూపాయలకు అంటే తీసుకొచ్చుకున్న బాండ్ల వేలంలో తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే అండి. సో ఏపీకి అయితే 3,000 కోట్లు శాంక్షన్ అయింది. ఈ మొత్తం సొమ్ముతోనే మే నెల మొదటి వారంలోనే ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన డిఆర్ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఒక విడత అయినా కూడా డిఆర్ అనేవి చెల్లింపులు జరగచ్చు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అండి. మే మొదటి వారంలో అండి డిఆర్లు కూడా జమ అవుతాయంటున్నారు. మరి అది కనుక జరిగితే కనీసం ఒక విడత డిఆర్లు అయినా కూడా జమ అయినట్లయితే అది శుభవార్తగా మనం పరిగణించవచ్చు. వీడియో ఇంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.